తెలుసుకోబోతున్నాం నెక్స్ట్ ఎగ్జామ్ గురించి. అంటే నెక్స్ట్ ఎగ్జామ్ అంటే ఏమి, దానికి ఎవరెవరు అర్హులు, నెక్స్ట్ దాని ద్వారా వచ్చేటువంటి కోర్సులు ఏ విధంగా ఉంటుంది మనం వీడియోలు చూడొచ్చు. సో ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా చూసి ప్రతి ఒక్క విద్యార్థి కూడా షేర్ చేయండి. ముఖ్యంగా ఈ నెక్స్ట్ ఎగ్జామ్ అనేది ఎందుకు కండక్ట్ చేస్తారంటే, ఇంటర్మీడియట్ తర్వాత ఎవరైతే పరిశోధన రంగం రీసెర్చ్ సైడ్ వెళ్ళాలనుకుంటారో స్టూడెంట్స్ వాళ్ళ కోసం అనేసి మనకి ఇంటర్మీడియట్ తర్వాతనే ఎవరైతే 10th బైపీసీ కానీ ఎంపీసీ ఈ రెండు సైన్స్ కోర్సులు తీసుకుంటారో వాళ్ళ కోసం అనేసి ఈ నెక్స్ట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ నెక్స్ట్ ఎగ్జామ్ ద్వారా మనకి ఉండేటువంటి కోర్సులు ఏవైతే ఉన్నాయో డైరెక్ట్ రీసెర్చ్ సైడ్ వెళ్ళేదానికి ఛాన్స్ ఉంటుంది. మనము డిగ్రీ చేసి ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ చేసి నెక్స్ట్ ఎంఎస్సీ చేసి పిహెచ్డి చేసిన తర్వాతనే మనకి రీసెర్చ్ సైడ్ మనకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ గమనించినట్టయితే ఈ నెక్స్ట్ ఎగ్జామ్ ద్వారా మనకి ఇంటర్మీడియట్ లోనే టర్న్ అవుట్ తీసుకున్నట్టయితే మనకి 5 years ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ ప్రోగ్రామ్ అనేది చేయడం జరుగుతుంది. ఎంపీసీ వాళ్ళు బైపీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెక్స్ట్ ఎగ్జామ్ కి మనకి కంపల్సరీగా అప్లై చేసినట్టయితే మనకి సీట్ వచ్చినట్టయితే టాప్ 5 ఇన్స్టిట్యూట్ నేషనల్ వైజ్ ఉన్నటువంటి టాప్ 5 ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లోనే మనకి సీట్స్ అనేది అలాట్ చేస్తారు. సో అలాంటి ఇన్స్టిట్యూషన్ లో మనకి ఎడ్యుకేషన్ తీసుకున్నట్లయితే సో జాబ్ పరంగా ఏం ఇబ్బంది పడాల్సిన పని లేదు. మెయిన్ కాన్సెప్ట్ ఏమంటే ఎవరైతే స్టూడెంట్స్ రీసెర్చ్ సైడ్ వెళ్ళాలనుకుంటారో వాళ్ళ కోసం అనేసి ఈ నెక్స్ట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తుంటారు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఎగ్జామ్ గురించి మనం తెలుసుకుందాం. నెక్స్ట్ ఎగ్జామ్ అంటే ఏమిటంటే నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ అనమాట. అంటే జాతీయ స్థాయిలో ఉండేటువంటి ఇన్స్టిట్యూట్లలో మనం ప్రవేశం పొందేదానికి అంటే చదువుకోవడానికి ఎంఎస్సి ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనేది ఈ నెక్స్ట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ నెక్స్ట్ ఎగ్జామ్ ఎవరైతే రాస్తారో ఇంటర్మీడియట్ తర్వాత బైపీ స్టూడెంట్స్ కానీ ఎంపీ స్టూడెంట్స్ కానీ వీళ్ళందరికీ కూడా ఎవరైతే మెరిట్ స్కోర్ అనేది ఉంటుందో వాళ్ళకి సీట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ మనకి క్వాలిఫికేషన్ తీసుకున్నట్టయితే ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ 55 మార్క్స్ ఉంటే పిహెచ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ 60% మార్క్స్ వచ్చి మినిమం ఓసీ బీసీ ఎస్టీ వాళ్ళకి ఓసీబీసీ వాళ్ళకి 60% మార్క్స్. అదే విధంగా సిలబస్ తీసుకున్నట్టయితే ఎన్సీఈఆర్టీ బుక్స్ లో ఉండేటువంటి మనకి సిబిఎస్ఈ సిలబస్ ఏదైతే ఉంటుందో దాని ద్వారానే మనకి ఎక్కువ క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఎన్సీఈఆర్టీ బుక్స్ నే మనం రెఫర్ చేయడం మంచిది. ఎందుకంటే ఈజీ సింపుల్ గా మనకి డైరెక్ట్ ఎంఎస్సీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ తో కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ డిగ్రీ చేసి మళ్ళీ మనం ఎంట్రన్స్ రాసే పని ఉంటుంది దీని ద్వారా. నెక్స్ట్ సిలబస్ ఎగ్జామ్ చూసుకున్నట్టయితే ఎగ్జామ్ మనకి మొత్తం 230 మార్క్స్ అనేది ఉంటుంది. ఈ నెక్స్ట్ ఎగ్జామ్ అనేది 230 మార్క్స్ కి నెక్స్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే దీంతో మనం డివైడ్ చేద్దాము. ఫస్ట్ సెక్షన్ ఒకటి, మళ్ళీ రెండో సెక్షన్. ఫస్ట్ సెక్షన్ లో జనరల్ ఆప్టిట్యూడ్ అనేది ఉంటుంది. రెండో సెక్షన్ లో బయాలజీ అంటే దీంతోనే బాటనీ ప్లస్ జువాలజీ రెండో వస్తుంది. బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్. ఈ విధంగా మనకి 5 సబ్జెక్ట్స్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ కి నెక్స్ట్ ఎగ్జామ్ కి సంబంధించి 230 మార్క్స్ కండక్ట్ చేస్తారు. సెక్షన్ 1 లో జనరల్ ఆప్టిట్యూడ్ ఉంటుంది. సెక్షన్ 2 లో బాటనీ ప్లస్ జువాలజీ బయాలజీ. మళ్ళీ అదే విధంగా ఫిజికల్ సైన్స్, అదే విధంగా కెమిస్ట్రీ, నెక్స్ట్ మ్యాథమెటిక్స్. చూడండి ఇక్కడ మనం గమనించండి 230 మార్క్స్ కండక్ట్ చేయమన్నారు. ఇక్కడ మనకి ఈ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ కూడా దేనికి ఉంటుంది అంటే మనకి సెక్షన్ 1 లో ఉండేటువంటి జనరల్ ఆప్టిట్యూడ్ కి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. మనకి సెక్షన్ 2 లో ఉండేటువంటి వీటిలో సబ్జెక్ట్స్ ఏవైతే మనం సెలెక్ట్ చేసుకుంటామో అంటే ఇక్కడ మనకి 4 సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకునే అవసరం లేదు ఎవరు కూడా. మనం ఏదైతే బైపీసీ చేస్తుంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకుంటాము. అదే విధంగా ఎంపీసీ చేస్తుంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 3 సబ్జెక్టులు. అంటే ఈ మూడింటితో పాటు అదనంగా జనరల్ ఆప్టిట్యూడ్ ఉంటుంది. అంటే కంప్లీట్ గా ఎగ్జామ్ వచ్చి 4 సబ్జెక్టులు ఉంటుంది మనకి. ఈ 4 సబ్జెక్ట్స్ ద్వారా వచ్చేటువంటి దాంతో జనరల్ ఆప్టిట్యూడ్ కి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. అంటే ఇప్పుడు ఈ 230 మార్క్స్ లో జనరల్ ఆప్టిట్యూడ్ 30 మార్క్స్ కండక్ట్ చేస్తారు. ఈ సబ్జెక్టులు ఏవైతే ఉన్నదో 50 మార్క్స్ అనమాట. 50. మనం తీసుకునే సబ్జెక్ట్ అనేది ఒక్కోసారి 4 తీసుకోవచ్చు, మ్యాథ్స్ తో పాటు కలిపి తీసుకోవచ్చు. లేదంటే మ్యాథ్స్ లేకుండా మనం ఏదైతే తీసుకున్నామో సబ్జెక్టు బైపీసీ కానీ ఎంపీసీ కానీ ఆ 2 సబ్జెక్టులు కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ మొత్తం కలిపి 230 మార్క్స్ అవుతుంది. జనరల్ ఆప్టిట్యూడ్ కి నెగిటివ్ మార్కింగ్ ఉండదు, మిగిలిన వాటికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనం ఏ కోర్స్ అయితే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లో తీసుకుంటామో ఆ కోర్సుకు సంబంధించిన వాటినే సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే అదర్వైజ్ ఎంబైపీసీ చేసిన వాళ్ళు ఈ 4 సబ్జెక్టులు ప్లస్ జనరల్ ఆప్టిట్యూడ్ 5 రాసేదానికి కూడా అవకాశం ఉంటుంది. సో దిస్ ఈస్ ద నెక్స్ట్ ఎగ్జామ్ కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడు చూడండి క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ బైపీసీ లేదా ఎంపీసీ ఎన్సీఆర్టీ బుక్స్ మనం రెఫర్ చేయాలి. అదే విధంగా ఎగ్జామ్ వచ్చి 230 మార్క్స్ కండక్ట్ చేస్తారు. జనరల్ ఆప్టిట్యూడ్ 30 మార్క్స్. సెక్షన్ 1 లో జనరల్ ఆప్టిట్యూడ్, సెక్షన్ 2 లో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఉంటుంది.
ఈ విధంగా మనకి సబ్జెక్ట్ రిలేటెడ్ మొత్తం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి ఈ ఎగ్జామ్ మొత్తానికి సంబంధించి నెక్స్ట్ ఎగ్జామ్ అనేది April 30 లాస్ట్ డేట్ పెట్టారు. అదే విధంగా మే 20 వచ్చి అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మే 20 నుండి అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. జూన్ 14 వచ్చి మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. జూన్ 30కి అంతా రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. జూన్ 30 పైన మనకి ఈ స్కోర్ ద్వారా మెరిట్ లిస్ట్ ఏదైతే ఉంటుందో వాళ్ళని మనకి సపరేట్ చేసి నెక్స్ట్ వాళ్ళకి ఇంటర్వ్యూ కండక్ట్ చేయడము, వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి వాళ్ళకి సీట్ అలాట్మెంట్ చేస్తారు. సో ఇక్కడ చూడండి ఇది మొత్తం కూడా మనకి సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. ఆన్లైన్ లోనే ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఎవరైతే నెక్స్ట్ ఎగ్జామ్ అప్లై చేసుకుంటారో వాళ్ళందరూ కూడా కంపల్సరీ ఆన్లైన్ బేస్డ్ ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ కంపల్సరీ అని పెట్టారు, మనకి రాతపూర్వకంగా అనేది ఏ విధంగా లేదు. ఒక ఇంటర్మీడియట్ చదివే విద్యార్థికి తెలియజేయండి. ఎందుకంటే మనం చేయటువంటి తప్పు అనేది ఇతరులు చేయకూడదు. సో డిగ్రీ చదివి మళ్ళీ దానికి ఎంఎస్సీలో ఇప్పుడు మనం మామూలుగా నార్మల్ డిగ్రీ చేసినా కూడా ఎంఎస్సీ చేయాలంటే ఖచ్చితంగా ఎంట్రన్స్ ఉంటుంది. సో అక్కడ ఇబ్బంది పడింది, అప్పటికి మనకు నాలెడ్జ్ అంతా నిల్ అయిపోయింటది. సో దానికన్నా కూడా ఇంటర్మీడియట్ తర్వాతనే మనకు ఉండే దాంతో నెక్స్ట్ ఎగ్జామ్ లో కానీ బెస్ట్ స్కోర్ సాధించినట్లయితే మనకి ఎంఎస్సీ ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనేది ఉంటుంది. ఎంఎస్సీ ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఎందుకంటే రీసెర్చ్ సైడ్ ప్లస్ ప్రొఫెసర్ సైడ్ వెళ్ళడానికి చాలా ఆస్కారం ఉంది. సో ఇక్కడ ఇది మొత్తం లాస్ట్ డేట్ వచ్చి మనకి April 30 పెట్టారు. మే 20వ తేదీ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. జూన్ 14 ఎగ్జామ్ ఉంటుంది. జూన్ 30 వచ్చి రిజల్ట్ అనేది అనౌన్స్ చేస్తారు. సో దిస్ ఈస్ ద నెక్స్ట్ ఎగ్జామ్ కంప్లీట్ డీటెయిల్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్ టు ఆల్ యువర్ ఫ్రెండ్స్.